కాక ఈ యొక్క కార్మిక నగర్ ప్రజలకు దేవుని ఉన్నతమైనటువంటి సువార్త అనగా శుభవార్త. మనం అనేక రకాలైనటువంటి శుభవార్తలు వింటుంటాం. మా ఇంట్లో పెళ్ళని, పాప పెద్ద మనిషి అయిందని, పుట్టినరోజు అని, బాబు పుట్టాడు, పాప పుట్టాడని, మేము ఇల్లు కంటుకుంటున్నామని, ఉద్యోగం వచ్చిందని, ఇలాగ అనేక రకాలైనటువంటి శుభవార్తలు వింటుంటాం. కానీ ఆ శుభవార్తలన్నీ కూడా కొంతసేపు సంతోషం ఇచ్చిపోయేవి. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఈ శుభవార్త భూమి మీద ఉన్నంత కాలము, నువ్వు మరణించిన తర్వాత కూడా నీ జీవితానికి సంతోషం ఇచ్చేటటువంటి శుభవార్త. అది యేసుక్రీస్తు యొక్క రక్షణ శుభవార్త. మీ ముందు నిలబడుతున్నటువంటి నేను, ఈ దినం మాట్లాడుతున్నటువంటి నేను ఒకప్పుడు భయంకరమైన తాగుపోతుంది, భయంకరమైనటువంటి వ్యభిచారిని, వావి వరుస లేకుండా వ్యభిచార పాపం చేస్తూ, చిన్న పాత లేకుండా జనాలను కొడుతూ, మోసం చేస్తూ, మాయ చేస్తూ బ్రతికినటువంటి నా జీవితంలో పాస్టర్లన్నా అసహించుకునేవాడిని. పాస్టర్లు ఎలాగొచ్చి సువార్తలు చెప్తే వాళ్ళు వెటకారం చేసేవాడిని, కమ్మ కట్టేవాడిని, దూషించేవాడిని. అలాంటి నా జీవితంలో నా పరిస్థితి ఎలాగైపోయిందంటే తాగి 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 ఊపిరితిత్తులన్నీ కలనాలు ఓడిపోయాయండి. నా లివర్ అంతా పాడైపోయిందండి తాగుడు వల్ల. టీబీ రోగం వచ్చేసింది. ఆ టీబీ రోగం వచ్చిన తర్వాత ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు నేను మందులు వాడడం ప్రారంభించాను. డాక్టర్ అయితే బ్రతికితే బ్రతుకుతాడు, లేకపోతే లేడని చెప్పాను. 74 కేజీలు ఉన్న నేను 46 కేజీలు అయిపోయాను. అప్పుడు నా చుట్టూ తెలియనటువంటి ఒక వెలుగు ఉండేదండి. అది ఎప్పుడు నేను చూడలేనటువంటి వెలుగు, కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. దాని తర్వాత మరొక మరణం వచ్చిందండి. టీబీ తగ్గింది కదన్న మళ్ళీ తాగడానికి నేను వెళ్ళినప్పుడు ఆ వైన్ షాప్ బయట ఉంటే పెద్ద చెట్టు మొదలు కెరిగిపోయి నా మీద పడిపోయిందండి. నేను చనిపోయిన అనుకున్నారు. నా నోటు మాట పడిపోయింది, చెట్టు అంతా నా మీద ఊడిపోయింది. ఎప్పుడు యేసుప్రభుని తిట్టి యేసుప్రభు దూషించినటువంటి నేను, నాకు తెలియకుండా నేను ఆ నోట్లో నుంచి నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం ప్రభు అని గాలి మాత్రమే నోట్లో నుంచి వచ్చింది, మాట పడిపోయింది. అప్పటి వరకు అక్కడ తిరుగుతున్నటువంటి ఒక కుర్రాడు నా మీద ఉన్న చెట్టు కొమ్మ ఎగిరితంటే ఆ కొమ్మలు ఇరిగిపోతే కింద నుంచి నన్ను బయటికి తీశారండి. ఆ తర్వాత నా జీవితం అంతా తాగినంత కాలం తాగి చచ్చిపోతాం, ఇదే నా జీవితానికి ఆఖరు. నా జీవితంలో నేను నమ్మిన స్త్రీలు మోసం చేశారు, నా స్నేహితులు మోసం చేశారు, నన్ను ప్రేమించిన వాళ్ళందరూ మోసం చేశారు. నేను తాగినంత కాలం తాగి చచ్చిపోతామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు 19 రోజులు తిండి మానేశానండి. ఆ జనవరి 19వ తారీఖుని ఎన్ఏడి కొత్తరోడ్ బారులో మందు తాగి ఇంటికెళ్ళి ఎన్ఏడి కొత్తరోడ్ ఆర్ఎన్బి దగ్గర నేను దిగినప్పుడు నా బుర్రలో నుంచి భయంకరమైనటువంటి నరాలు తెంపినటువంటి బాధ, నరాలు తెంపేస్తే వచ్చేటటువంటి బాధ, ఆ మెదడులో నుంచి ఆ బుర్రలో నుంచి వచ్చినటువంటి బాధ తట్టుకోలేక తలకి రాయి కేసు కొట్టించుకొని చచ్చిపోతాం అనుకుంటున్నాను. ఆ సమయంలో నాతో ఎవరో చెప్తున్నారు, వెనకాల లారీ వస్తుంది, వెళ్ళి బుర్ర పెట్టి అని. కానీ చుట్టూ ఏ మనుషులు లేరు. నేను ఆ లారీ కింద బుర్ర పెట్టడానికి ఇలా మధ్యకి వెళ్ళినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, నీవు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాను. ఆ స్వరం ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఇంటికి వెళ్ళాను. తలకు స్నానం చేశాను, కానీ ఆ తలలో నుంచి మెదడు నుంచి వస్తున్న నొప్పి తగ్గలేదు. ఎందుకంటే అప్పటికే 19 రోజులు తిండి మానేసి తాగుడుతో నిండిపోయాను. నేను ఒంట్లో శక్తి లేదు, చనిపోయేటటువంటి అనుభవంలో ఉన్నాను. ఆ రాత్రి ఇంకా నాకు తలనొప్పి తగ్గలేదని ఇంట్లో ఉన్న మందుల తాగుతున్నప్పుడు నా ఇంట్లో నుంచి ఒక స్వరం ఎప్పుడు భయంకరంగా వినబడింది. అదేంటంటే నువ్వు తాగలేవు. ఆ స్వరం ఎప్పుడైతే విన్నానో ఆ మందు పట్టుకెళ్ళి కాలలో పారేసి ఆ మంచం మీద పడుకున్నాను. ఎప్పుడూ పట్టలేనటువంటి నిద్ర నాకు పట్టింది. ఎప్పుడో రౌడీజం చేసుకుంటూ, సెటిల్మెంట్లు చేసుకుంటూ, నాకు నిద్ర ఉండక గొడవలు అల్లరితో రాత్రులంతా కూడా నిద్ర లేని జీవితం గడిపినటువంటి నా జీవితంలో ఆ రాత్రి శ్రేష్టమైన నిద్రను పట్టింది. తెల్లవారు 6:30కు లేచాను. నాకు తెలుస్తుంది ఇదే మా ఇల్లు, నేను ఎక్కడ ఉండాలని. కానీ నాకు మందు అలవాటు ఉన్నట్టు కానీ, నాకు తాగుడు అలవాటు ఉన్నట్టు కానీ, నేను వ్యభిచార స్త్రీలతో పాపం చేసినట్టుగా నాకు గుర్తు లేదండి. ఎందుకంటే ఆ రాత్రి నువ్వు ఇంకా తాగలేవు అని నా జీవితాన్ని మార్చినటువంటి స్వరము యేసయ్య స్వరము. ఇతను ఎక్కడ ఈ స్వరం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నా బ్రతుకును తాగుడు నుంచి, వ్యభిచారం నుంచి, సావంచుల వరకు వెళ్ళిపోయినటువంటి ఆ మరణం నుంచి రక్షించిన దేవుడే
ఈ దినం నేను రక్షించబోతున్నాడు అని శుభవార్త చెప్పడానికి మేము వచ్చాం. యేసయ్యను నమ్ముకుంటే మొదటగా పాప క్షమాపణ ఉంటుందండి. పాపం అంటే ఏంటండి? మేము బాగానే ఉన్నామంటే త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, మాయ, మోసము, అబద్ధము, ధన వ్యామోహము, ఎదుటి వాళ్ళు కొట్టడము, నరహత్యలు చేయడము, భూత మాట్లాడటము, సరసోక్తులు, ఇదంతా కూడా పాపమే. ఈ పాపం ద్వారా వచ్చే జీతం నువ్వు చనిపోయినప్పుడు నిత్య నరకమనే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. అది నువ్వైనా నేనైనా. ఆ నరకం నుంచి తప్పించడానికి భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలు కలిగి చేసినటువంటి దేవుడు నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్యలోకి వచ్చాడండి. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో ఆయన మన మధ్యలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయిన వాళ్ళు సైతం కూడా బ్రతికించి మానవులందరూ